తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. అమెరికా నుంచి ఉమా గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి. నేను ధ్యానం 15-20 నిమిషాలు మించి చేయలేకపోతున్నాను, నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోవాల్సి వస్తుంది అని. అది కూడా ధ్యానంలో ఒక భాగమేనండి. మీరు నిద్రపోవడం అన్నది కూడా ధ్యానంలో ఒక భాగమే. కనుక మీరేం చేయాలంటే ఆ నిద్ర పోండి. అలా పోగా 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 కొంతకాలంకి ఆ దశ దాటుతారు. దాన్ని పతంజలి మహర్షి చెప్తారు. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యుహారము, ధారణ, ధ్యానం, సమాధి 6 మెట్లు. అంటే సమాధి అన్న స్థితికి వెళ్ళడానికి 6 మెట్లు ఉంటాయి. మీరు 2వ మెట్టు మీద ఉన్నారు. ఆసనము, ప్రాణాయామం అంటే హాయిగా కూర్చోవడం, శ్వాసను గమనించడం. 2వ మెట్టు దాటి 3కి వెళ్ళారు. 3 అంటే ప్రత్యుహారం. ప్రత్యుహారం అంటే లోపలికి వెళ్ళి ఆహారం తినడం, బాగా నిద్ర వస్తుంది. అంటే ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మీ సూక్ష్మ శరీరానికి ఆ శక్తి లేదు కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నారు. కనుక మీరు దాన్ని హాయిగా తీసుకోండి. తీసుకొని బాగా ఆస్వాదించండి, బాగా ఛార్జ్ అవ్వండి. ఛార్జింగ్ అయిన తర్వాతే ఫోన్ వాడాలి. ఛార్జింగ్ కాకుండా ఫోన్ ఎలా వాడతారండి? కనుక ఇప్పుడు అంత అర్జెంటుగా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. కనుక ధ్యానంలో 15 నిమిషాలు మించి చేయలేకపోతున్నాను అన్నారు కదా, ఎంత చేయగలిగితే అంత చేయండి. వీలైనంత వరకు నిద్ర వస్తే నిద్రపోండి. అది కూర్చొని నిద్రపోతే ధ్యానంలో కూర్చొని నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. పడుకొని నిద్రపోతే మళ్ళీ మీరు యోగ నిద్ర కాస్త మారిపోతుంది. కనుక మీరు ఆ నిద్రపోవడం అన్నది ధ్యానంలో ఒక భాగం. చాలా మంది అర్థం కావట్లా, ధ్యానం అంటే ఏదో అనుకుంటున్నారు. ఏది కాదు, మీరు ఏదైతే అదే. కనుక ధ్యానంలో ఇది ఒక దశ. ఆ దశని దాటాలి. ఎప్పుడు దాటుతుంది అనేది ఆటోమేటిక్, మీకు సంబంధం లేదు. మళ్ళీ దాని మీద మీరు దృష్టి తీసేయండి. మీ పని ఒకటే, హాయిగా కూర్చోవడం, ధ్యానం చేయడం. రోజు రోజుకి అయితే 15 నిమిషాలు మించి చేయలేకపోతున్నాను, నిద్ర వస్తుంది అన్నారు కదా, 15 నుంచి ఇంకొక వారంలో ఇంకొక 5 నిమిషాలు పెంచండి. అంటే వీలైనంత వరకు మీరు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. నిద్ర వస్తుంటే కూర్చొని నిద్రపోండి అంతే. అంతేగాని మీరు ధ్యానం కుదరలేదు, ఇంకా అయిపోయిందిలే వాళ్ళకి అనుకోకండి. ఓకే, సో కీప్ ఇట్ అప్. మీరు కరెక్ట్గానే ఉన్నారు, ప్రొసీడ్. నేను తలవాలి నిద్ర వస్తే నిద్రపోండి అంతే. మీరు ఏం ఆపొద్దు, అవన్నీ ఆటోమేటిక్గా మారుతాయి. కొంతకాలంకి అలా జరగ 3 దశలోకి వెళ్తారు. దాని తర్వాత 4, దాని తర్వాత 5, ఇలా స్టెప్స్ ఉంటాయి. అవన్నీ ఆటోమేటిక్. మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు చేయాల్సింది 2. 1 ఆసనం, హాయిగా కూర్చోటం. 2 ప్రాణాయామం, శ్వాసను గమనిస్తూ కూర్చోటం. ప్రాణవాయువుతో ప్రయాణం చేయడం అంతే. నిద్ర వస్తుందా, కళలు వస్తాయా, విజన్స్ వస్తాయా, అన్నీ మీకు అనవసరం. ఏం వస్తే అది తీసుకోండి. ఏం తిన్నా, మీరు ఆహారం తిన్నారు, అది కడుపులోకి వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఏమన్నా రూల్స్ ఉన్నాయండి? మీకు తెలియాలా? అవసరం లేదు కదా. అది ఎటు వెళ్తుంది, పెద్ద పేగులోకి వెళ్ళిందా, చిన్న పేగులోకి వెళ్ళిందా, ఎలక్ట్రోల్ అయిందా, న్యూట్రల్ అయిందా, డస్ట్ అయిందా, వేస్ట్ అయిందా, మీకు అనవసరం. ఆటోమేటిక్. అలాగే ఇది కూడా ఆటోమేటిక్. కనుక కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి వీలైనంతసేపు అంతే. మీరు కరెక్ట్గా ఉన్నారు.